ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీదత్త గురుదత్త, శ్రీదత్త గురుదత్త, శ్రీదత్త గురుదత్త. మోహనవాణి ఛానల్ ద్వారా 28 రోజుల నుంచి శ్రీ దత్త పురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకి తండ్రులకి ముందుగా నా యొక్క అభివాదాలు. నిన్నటి రోజున మనం అలర్కుడు చేసినటువంటి దత్త స్తోత్రాన్ని ముందుగా విన్నాం. ఆ తర్వాత దత్తుడి దగ్గర సెలవు తీసుకొని అలర్క మహారాజు తన రాజ్యానికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి కాశీరాజు తన సోదరుడైనటువంటి అన్నయ్యను కూడా చూసి అక్కడ వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు. ముందుగా కాశీరాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. అలర్కుడి యొక్క మాటలు విన్నాడు కాశీపతి. ముఖం వెలవెలపోయింది. ఆ ప్రక్కనే ఉన్నటువంటి సుబాహు అలర్కుడి యొక్క అన్నయ్య, ఆయన ముఖం మాత్రం మిలమిలా మెరుస్తూ ఉన్నది. అంటే తనకు కావలసినటువంటి మార్పు తమ్ముడిలో వచ్చింది. అది ఆయన యొక్క ఆనందానికి కారణం. వెంటనే గబగబా లేచి అలర్కుణ్ణి ఆనందంతో కౌగిలించుకున్నాడు సుబాహు. కాశీపతి, దీనికోసమేనా? మా సోదరుడిలో ఈ మార్పు రావడం కోసమే నేను నిన్ను శరణు కోరానయ్యా మహారాజా అంటున్నాడు. చూసావా కాశీపతి, ఇందుకోసమేనయ్యా నేను ప్రయత్నించింది, నిన్ను ప్రేరేపించాను మా తమ్ముడి మీద యుద్ధానికి. ఇవాళ మా తమ్ముడు ఆ స్థితికి చేరాడు. ఈ మార్పు వచ్చింది, అందుకే నీ యొక్క శరణు కోరుకున్నాను. నా కోరిక నెరవేరింది, నా పన్నాగం కూడా ఫలించింది. నేను ఇంక బయలుదేరతాను, నీకు సుఖం అగుగాక అని సుబాహు అన్నాడు కాశీరాజుతో. సుబాహు, అలర్కుణ్ణి జయించి తాత తండ్రుల యొక్క రాజ్యాన్ని అప్పగించమని కదా నన్ను అడిగావు. కాశీరాజు అంటున్నాడు, సుబాహు, మీ తమ్ముడు అలర్కుణ్ణి జయించి మీ తాత తండ్రుల యొక్క రాజ్యాన్ని నాకు అప్పగించమని నువ్వు అడిగావు. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. రాజ్యాన్ని తీసుకొని భోగాలు అనుభవించు, అంతేగాని వెళ్ళిపోతానంటావేమిటి అన్నాడు కాశీపతి. అప్పుడు సుబాహు అన్నాడు, ఓ కాశీరాజా, ఇంత ప్రయత్నం నేను ఎందుకు చేశానో, నీ చేత ఎందుకని యుద్ధం చేయించానో నువ్వు గ్రహించు. నా తమ్ముడితను తుచ్చమైనటువంటి రాజభోగాల్లో, గ్రామ్య సుఖాల్లో మునిగిపోయాడు, బ్రహ్మతత్వానికి దూరం అయిపోతున్నాడు. అందుకని నా తమ్ముడిని సరైనటువంటి మార్గంలో తీసుకురావడం ఎట్లాగా అని నేను దిగులు పడ్డా. మా కన్న తల్లి మదాలస బాల్యం నుండి నాకు నా పైన ఉన్నటువంటి ఇద్దరికీ కూడా బ్రహ్మతత్వాన్ని జోలపాటలుగా నేర్పించింది. స్తన్యంతో పాటు బోధ చెవులకు త్రాగించింది మా తల్లి. మేము ముగ్గురం అన్నదమ్ములం మా అమ్మ యొక్క దయ వల్ల బ్రహ్మజ్ఞానులమైన దుఃఖరహితమైనటువంటి పరమానంద స్థితిని అనుభవిస్తూ ఉన్నాం. మా చివరి తమ్ముడు వీడు. ఇతడు ఒక్కనాడు ఇలా ఇంద్రియాల యొక్క సుఖాలకి దాసుడు కాకుండా ఉండలేదు. ఎండమావుల వెంట పరిగెత్తుతున్నాడు. చిన్ననాటనే అమ్మ వీడికి ఆ బోధలు చెయ్యలేదే అని దిగులు పడ్డారు. 10 మంది మంచివాళ్లు ఒక దారిలో వెళుతూ ఉంటే ఒక్కడు మాత్రం మధ్యలో దారి తప్పితే ఎలా ఉంటుంది చెప్పండి కాశీరాజా? మిగిలిన వాళ్ళకి బాధగా ఉండదా? అలాంటిది మా సొంత తమ్ముడు
భోగ బంధాలలో చిక్కుకొని చెడిపోతూ ఉంటే, జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే నేను విలవిలలాడిపోయాను. ఉద్ధరించాలనుకున్నాను. భోగాల నుండి విరక్తి కలగాలి అంటే కేవలం దుఃఖం వల్ల మాత్రమే కలుగుతుంది. మరి ఆ దుఃఖం ధననాశనం వల్ల, రాజ్య భ్రష్టత్వం వల్ల కలుగుతుంది. అందువల్ల ఇతడి రాజ్యాన్ని కొల్లగొట్టే ఏర్పాటు నీ ద్వారా చేయించాను. మా వాడికి దుఃఖం వచ్చింది. అందులో నుండి వైరాగ్యం బయలుదేరింది. దత్తదేవుడి యొక్క కృపా కటాక్షాల వల్ల సద్గురు బోధ లభించింది. బ్రహ్మజ్ఞాని అయ్యాడిప్పుడు. నా కోరిక నెరవేరింది. మరిక నాకు సెలవిప్పించు. నువ్వు చేసినటువంటి ఉపకారానికి నేను ఆజన్మాంతం కృతజ్ఞుడిగా ఉంటాను. కేవలం నిన్నొక సాధనంగా, పావుగా ఉపయోగించుకున్నానని మాత్రం బాధపడద్దు, చిన్నపుచ్చుకోవద్దు. ఈ రాజ్యం కూడా నీవే సుఖించు. మదాలస వంటి యోగమాత కడుపున పుట్టినటువంటి వాళ్ళం మేము నలుగురం. ఆ తల్లి పాలు తాగిన వాళ్ళం. మా తమ్ముడు కూడా మా తల్లి ఉపదేశించినటువంటి బ్రహ్మ మార్గంలోనే ప్రయాణం చెయ్యాలి అని మేము కోరుకున్నాం. అందులో ఏమైనా తప్పుందా చెప్పు? సమర్థులు ఉండగా అయినటువంటి వాడు, సొంత తమ్ముడు అపమార్గం పడిపోతే అది ఎవరు తప్పవుతుంది? లోకం రేపు మమ్మల్నే కదా ఆడిపోసుకుంటుంది. యోగులైనటువంటి 3 అన్నదమ్ములుండి కూడా కడగొట్టువాడిని భ్రష్టత్వం నుండి కాపాడలేదని లోకం మమ్మల్ని నిందిస్తుందిగా అని అంటున్నాడు సుబాహు. సుబాహు యొక్క ప్రసంగంతో కాశీరాజు కూడా కలతపడ్డాడు. ఓ సాధు పొంగవ, ఓ సుబాహు, అలర్కుడికి ఉపకారం చేయాలి అనుకున్నావు. మరి నాకు మాత్రం ఉపకారం చేయాలని ఎందుకు అనుకోలేదు నువ్వు? సజ్జనులతో కలయిక నిష్ఫలం కావడానికి వీల్లేదు కదా. సత్ఫలాన్ని నాకు కూడా అందించు. అందువల్ల నీ కలయిక వల్ల నాకు కూడా ఉన్నతమైనటువంటి ఒక స్థితిని కలిగించు. జ్ఞానోపదేశం చేసి పుణ్యం కట్టుకో మహాత్మా అన్నాడు. కాశీపతి ఇలా అడగగానే, ఓ కాశీరాజా, ఇలా అడిగావంటేనే నీలో మార్పు కొట్ట వచ్చినట్టు కనిపిస్తోంది నాకు. సంతోషం. విను. ధర్మార్థ కామమోక్షాలని 4 పురుషార్థాలున్నాయి. వీటిలో మొదటి 3 నువ్వు సాధించగలిగావు. అంటే ధర్మ మార్గంలో అర్థాన్ని సంపాదించావు. ఆ ధర్మ మార్గంలో సంపాదించినటువంటి డబ్బుతోటి భోగాలు అనుభవించావు. ఇక ఇప్పుడు 4వ దానికి ప్రయత్నించాలి నువ్వు. అదే మోక్షం. దాన్ని ఎలా సాధించాలో నీకు క్లుప్తంగా చెబుతాను. మనం కూడా ప్రతి వ్యక్తి మోక్ష సాధన అనుకుంటాం. మనం కూడా విందాం. బాగా సులభంగా చెబుతున్నాను అంటున్నాడు అందుట్లో. సావధాన చిత్తంతో విను. విని బాగా ఆలోచించి శ్రేయస్సు కోసం ప్రయత్నించి, మమ, అహం అనేవి 2 కూడా దగ్గరకు చేరకుండా చూసుకోవాలి. మమ అంటే అన్నీ నావి, ఇవన్నీ నావే. వీడు నా కొడుకు, ఈమె నా భార్య, వీళ్ళు నా తల్లిదండ్రులు, వీళ్ళు నా ప్రజలు, ఇదంతా మమకారం. ఈ కోశాగారం నాది, ఈ సింహాసనం నాది. అహం అంటే నన్ను మించిన వాడు లేడు అని అటువంటి ఒక అహంకార గుణం. అన్నీ తానే అనుకుంటాడు, తన వల్లే సాధ్యం అవుతాయి అని అనుకుంటాడు. అందుకని ఈ రెండింటిని దగ్గరకు కూడా రాకుండా చూసుకో. నేనెవరిని, నేను ఎవరి వాడిని అని లోపల తర్కం చేయి. పరిపాలనా బాధ్యతలు పూర్తయిన తర్వాత అర్ధరాత్రి పూట ఒంటరిగా కూర్చొని ఈ 2 విషయాలు తర్కించు. నీ ఆలోచనల్ని అంతర్ముఖంగా ప్రయాణం చేయటానికి ప్రయత్నం చేయి. వ్యక్తం, అవ్యక్తం ఈ 2 తెలుసుకో. వ్యక్తం అంటే బయటికి కనిపించేవి, అవ్యక్తం అంటే కంటికి కనపడినవి. ఈ 2 తెలుసుకో. అప్పుడు నేను అంటే ఏమిటో నీకు అర్థం అవుతుంది. అది తెలిస్తే అన్నీ తెలుస్తాయి. ఆత్మ కానటువంటి దాన్ని ఆత్మగా భావించటమే అజ్ఞానం. శరీరాన్ని ఆత్మగా భావిస్తాం, అదే అజ్ఞానం, అదే విమూఢత్వం. దీన్ని గనక తొలగించుకుంటే చాలు. రాజా, నేను
సర్వగతుణ్ణి అయినా నువ్వు అడిగావు కాబట్టి లోక మర్యాదని, లోక వ్యవహారాన్ని బట్టి సంక్షేపంగా, సారాంశంగా నీకు చెప్పా. వెళ్ళొస్తాను అంటూ సుబాహు బయలుదేరాడు. కాశీపతి ఒక్క క్షణం అంటూ ఆగమన్నాడు. అన్నదమ్ములిద్దరికీ పాదాభివందనం చేశాడు. ఇది మీ రాజ్యం, మీ ఇష్టం అని తన రాజధానికి తాను బయలుదేరాడు. ఆయన రాజ్యం వద్దంటున్నాడు. ఇదంతా వింటున్నాడు సుమతి యొక్క తండ్రి. వెంటనే కొడుకుని అడిగాడు, నాయనా సుమతి, ఆ తర్వాత ఏమైంటుందో చెప్పయ్యా. విరక్తుడైనటువంటి అలర్కుడు రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు? మరి సుబాహు తన తమ్ముణ్ణి ప్రశంసించలేదా? ఇలా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి తన తండ్రికి తర్వాత జరిగినటువంటి కథని సుమతి వివరిస్తూ ఉన్నాడు. అది కూడా చెబుతాను విను అని వేదధర్ముడు దీపకుడికి చెబుతూ ఉన్నాడు ఈ అలర్కుడి యొక్క కథ. కాశీరాజు వీడ్కోలు చెప్పాక అలర్కుడు ముందుగా తన అన్నయ్య అయినటువంటి సుబాహుకి పాదాభివందనం చేశాడు. అన్నయ్య, నన్ను కృతార్థుణ్ణి చేశావు, కృతజ్ఞుని చేశావు. నీకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుణ్ణి. చిన్నప్పుడు అమ్మ మీ ముగ్గురికి బ్రహ్మజ్ఞానం నూరిపోసింది. నాకు మాత్రం ఆ అదృష్టం లేదు. లౌకిక మార్గంలో పడిపోయి రాజ్యపాలన అంటూ ఒక జడులాగా అయిపోయాను. ఈరోజు మీ దయ వల్ల ఇప్పటికి నేను విముక్తుడిని కాగలిగాను అని ఆనంద బాష్పాలు రాలుస్తూ వణుకుతున్నటువంటి కంఠంతో మాట్లాడుతూ ఉంటే ఆ తమ్ముణ్ణి ఆర్ద్రంగా కౌగిలించుకున్నాడు సుబాహు. తమ్ముడు, నీ బ్రహ్మజ్ఞానం మీద నాకిప్పుడు నమ్మకం కలిగింది. ఏది చెయ్యాలో అది చేశావు కాబట్టి ఇక నీ ఇష్టం. రాజ్యమే ఏలుకుంటావో, అడవులకే వెళ్లి తపస్సు చేసుకుంటావో నిర్ణయించుకో. ఇందులో నాకు కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం మాత్రం లేదు. అంతా ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం. నీకు శుభం జరుగుతుంది అని దీవించి సుబాహు నిర్లిప్తంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అలర్కుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. ఆ రోజే తన పెద్ద కొడుక్కి రాజ్యాభిషేకం జరిపించాడు. పరిపాలనా బాధ్యతలు అప్పగించేశాడు. తాను ధర్మపత్నిని వెంటబెట్టుకుని వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. అక్కడ కొంతకాలం యోగాభ్యాసం చేస్తూ కొంతకాలానికి యోగసిద్ధిని పొందాడు. అంటే నిర్వాణ ఫలాన్ని చవి చూశాడు. ఆ స్థితి నుండి ఈ జగత్తంతా తిలకించాడు. దేవ, అసుర, మానవ గణాలతోటి, పశుపక్ష్యాది జాతులతోటి, అనేక రకాలైన వృక్ష సంపదలతోటి కిటకిటలాడుతూ ఉన్నటువంటి జగత్తు సత్వరజ స్తమో గుణాలనేటువంటి బంధనాల్లో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వైనమంతా కనపడింది. బిడ్డలని, తోబుట్టువులని, మిత్రులని, బంధువులని, తనవాళ్లని, పరాయి వాళ్లని, ఏవేవో బంధాలు, ఏవేవో సంబంధాలు, ఇవన్నీ కల్పించుకుంటూ తన్నులాటలు ఆడుకుంటూ ఉంటారు మానవులు. కామక్రోధాలకి వశులైపోయి చివరికి దుఃఖభాజనులైపోతూ ఉంటారు. అజ్ఞానం అనేటువంటి ఒక బురద గుంటలో పడి దొర్లుతూ ఉంటారు. ఉద్ధరించే దిక్కులేక అల్లాడిపోతూ ఉంటారు. తానొక్కడు గొట్టు మీద నిలబడి చూస్తూ ఉన్నట్లుగా దర్శనమైంది అలర్కుడికి. అప్పుడు అతని యొక్క నోటి నుండి అప్రయత్నంగా ఈ మాటలు వచ్చాయి. ఓహో, ఒకప్పుడు నేను అనుభవించినటువంటి రాజ్యభోగాలు, సుఖాలు ఇప్పటి ఈ నిర్వాణ అనుభవంతో పోలిస్తే అవి ఏ పాటివి? యోగాన్ని మించినటువంటి పరమ సుఖం లేదుగాక లేదు. కాంతా కనకాలు, వస్తు వాహనాలు, ధనధాన్యాలు, లోకంలోని ఏ ఐశ్వర్యము, అది అందించేటటువంటి ఆనందం, ఇవన్నీ కూడా యోగం అందించేటటువంటి ఆనందంతో 16వ వంతు కూడా కాదు అనుకున్నాడు. ఆహా, కోరికలు విడిచిపెట్టి ఆత్మానందాన్ని అనుభవించడం చేతకాక ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళంతా కోరికలనేటువంటి గుర్రాల వెంట పరుగులు తీస్తూ ఉన్నారు.
చివరికి ఆ కోరికలు నెరవేరక దుఃఖభాజనలైపోతూ ఉన్నారు. సత్యము, జ్ఞానము, అనంతము, జ్యోతి స్వరూపము, సనాతనము అయినటువంటి ఏ పరబ్రహ్మ అయితే ఉన్నదో అదే నేను, అహం బ్రహ్మాస్మి. ఇది అదే ఆత్మ. దత్తాత్రేయుడి యొక్క దయ వల్ల, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం వల్ల, సోదరుడి యొక్క కృషి వల్ల నేను ఈరోజు కృతార్థుణ్ణి కాగలిగాను. నిజంగా నిస్సందేహంగా కృతార్థుణ్ణి కాగలిగాను అని ఆనందపడుతూ ఉన్నాడు. ఓ తండ్రి, ఓ దత్తాత్రేయ ప్రభు అని మనస్సులో దత్తుణ్ణి ప్రార్థించుకుంటూ ఉన్నాడు. అని ఆ సుమతి అనేటువంటి కుర్రవాడు తండ్రికి ఇవన్నీ కూడా చెప్పి, తండ్రి, యోగ విద్య అంతా నీకు తెలియజేశాను. అలనాడు దత్తాత్రేయుడు ప్రబోధించినటువంటిదంతా నీకు చెప్పాను. దీన్ని గనుక నువ్వు అభ్యాసం చేశావా, ఆచరణలో పెట్టుకున్నావా, బ్రహ్మానంద స్థితిని పొందగలుగుతావు. ముక్తికి యోగం ఒక్కటే ఉత్తమమైనటువంటి మార్గం తండ్రి. యజ్ఞాలు, జపాలు, తపాలు ఇవన్నీ ఎందుకు గాని కొరగానివి. అందువల్ల అవన్నీ విడిచిపెట్టు, యోగ విద్యను ఉపాసించు అన్నాడు. అని చివరిలో ఒక మాట అంటున్నాడు. ఓ తండ్రి, దయచేసి నాకు కూడా అనుజ్ఞ ఇవ్వండి. ఇప్పుడే నేను కూడా అడవులకు వెళ్లి యోగాభ్యాసం కొనసాగించి పరబ్రహ్మాన్ని పొందటానికి ప్రయత్నిస్తాను. ముక్తిని పొందటానికి ప్రయత్నం చేస్తాను అని తండ్రికి ప్రదక్షిణం చేసి, సాష్టాంగ నమస్కారం చేసి లేచి తండ్రి యొక్క అనుమతి పొంది సుమతి అడవులకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ తండ్రి ఏమి చేశాడంటే, కన్న కొడుకు తనని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడనేటువంటి ఆలోచనల వల్ల గుండెల్లో కమ్ముకున్నటువంటి మమకారం అనేటువంటి దుఃఖం నుండి క్షణంలోనే తేరుకున్నాడు. అది కదా యోగ విద్యా ప్రభావం. కొడుకు చెప్పినటువంటి యోగ విద్యా రహస్యాలని మననం చేసుకుంటూ ఆ క్షణం నుండి యోగాభ్యాసం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పరిణితి చెంది వానప్రస్థానికి వెళ్ళిపోయినాడు. ఆ పైన మరికొంతకాలానికి 4వదైనటువంటి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి చివరికి యోగ సిద్ధి పొందాడు. నాయనా దీపక, విన్నావు కదా, ఇది దత్తాత్రేయ స్వామి యొక్క అద్భుతమైనటువంటి మహిమ. పితాపుత్రుల యొక్క కథ, కార్తవీర్యుడి యొక్క గాథ, అలర్కుడి యొక్క చరిత్ర అన్నీ నీకు చెప్పాను. దత్త మహిమను ఎవరు ఎప్పుడు చెప్పినా విన్నా వాళ్ళందరికీ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి పాపాలు తొలగిపోతాయి, సంసార సంబంధమైనటువంటి దుఃఖాలు నశించిపోతాయి, ఐశ్వర్యం లభిస్తుంది, అహంకార మమకారాలు తొలుగుతాయి, మనస్సు తేలికబడుతుంది. ఈ జీవితం, ఈ జీవకోటి ఏ సూత్రం మీదైతే నడుస్తున్నాయో అర్థమవుతుంది. ఆత్మకు ధైర్యము, చైతన్యము రెండూ కూడా ఏర్పడతాయి. యోగాభ్యాసం పట్ల గురి కుదురుతుంది. ఇక చివరికి నిర్వాణము అనేటువంటి అనుభూతి కలుగుతుంది. నిర్వాణము అంటే మోక్షం అని చెప్పి వేదధర్ముడు కాస్తంత విశ్రాంతి తీసుకున్నాడు అంటూ బ్రహ్మదేవుడు కలిపురుషుడితో చెప్పాడు. అదే కథ నైమిషారణ్యంలో ఉండేటువంటి ఋషులకి సూత పౌరాణికుడు చెబుతూ ఉన్నాడు. యథాశక్తి నేను కూడా మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేశాను. ఈ విధంగా మనం దత్తాత్రేయ స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో ఈ దత్త పురాణంలో 2వ భాగాన్ని పూర్తి చేసుకున్నాం. మరి ఆ తరువాత దీపకుడికి ఏమేమి సందేహాలు వచ్చినాయి, ఆ సందేహాలని గురువైనటువంటి వేద ధర్ముడు ఏ విధంగా తొలగించాడు, ఆ విశేషాలన్నీ కూడా రేపటి రోజు మళ్ళీ మనం కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం దత్తాత్రేయ స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో. అంతవరకు దత్తనామాన్ని విడిచిపెట్టకుండా జపం చేసుకుందాం.
అలాగే ప్రవచనం మీకు నచ్చితే తప్పనిసరిగా మీ మిత్రులకి బంధువులకి పంచండి. అందరికీ ఈ దత్త పురాణాన్ని ఈ మోహనవాణి ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేద్దాం. ఛానల్ పెట్టి మరి ఇంత బృహత్తరమైన కార్యం, ఎన్నో కార్యక్రమాలు ఏ రోజుకు ఆ రోజు సమయానికి వచ్చేస్తున్నాయి. మరి దీని వెనక ఎంత కృషి ఉంటుంది ఆలోచించండి. మన సీతారామ మోహన్ రావు గారు మరి వేరే ఉద్యోగం చేసుకుంటూ ఒక వృత్తిలో ఉంటూ ప్రవృత్తిగా దీన్ని మలుచుకొని ఇంతమంది దగ్గర ఇవన్నీ సేకరించి ప్రతి విషయం కూడా సాయంత్రం 6 గంటల కంటే 6 గంటలకి, ఉదయం 6 కంటే 6 ప్రసారం చేస్తున్నారంటే మరి వారికి మనం ఏమిచ్చి మన యొక్క కృతజ్ఞతని చెల్లించుకోగలుగుతాం? కేవలం ఒక్కటే, వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆ దత్తాత్రేయ ప్రభు చక్కగా చూడాలి, చల్లగా కాపాడాలి అని మాత్రమే ప్రార్థన చేస్తూ నేను మీ దగ్గర సెలవు పుచ్చుకుంటున్నాను. అంతవరకు వింటూ ఉందాం. మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.